ఇప్పుడు ఒక మాట మీరు ఆగండి ఒకరు. ప్లీజ్ లైట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అడిగేవి మరి. మీరు ఫస్ట్ కాముగా ఉన్నారు, వాళ్ళు వచ్చి బోనం పడింది తిని కూడా ఏడుస్తుంది అనగానే మీరు ఏడవడం కావచ్చు, మళ్ళీ వెంటనే ఆపేయడం కావచ్చు, ఇవి జనాలకి యాక్టింగ్ లాగా అనిపించింది. అమ్మవారి సాక్షిగా చెప్పండి, ఆ రోజు జరిగిందంతా కూడా మీరెవ్వరు కూడా కావాలని కానీ మాకెవ్వరు చెప్పలే, మాకెవ్వరు చేయలే. ఇప్పుడు అమ్మవారి చేతులు చూపించి చెప్తున్నారు. మీకు డబ్బులు ముట్టలేదా అని ఇట్లాంటి కామెంట్స్, బట్ వాళ్ళు బిజీ అదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు రాలేదు ఇవాళ ఆమెకి ఏమి ఇబ్బంది అనిపించింది. శ్యామల గారిని, మమ్మల్ని, వాళ్ళని వీళ్ళని ఎవరిని కాంట్రవర్సీ చేయకండి. ఇలా టెంపుల్ల కాడికి వచ్చి వాళ్ళే ఇలా రచ్చ చేస్తే జనాలంతా కూడా ఏమనుకుంటారు అన్న వర్షనే నేను మాట్లాడిన రోజు. నేను మాట్లాడిన తప్ప జరిగిందే చెప్పినాం కానీ అందులో కల్పిద్దాము లేకుంటే ఇంకేదైనా కలిపి చెప్పలేదు. బోనం పడిందని చెప్పారా? బోనాలు పడిన సంగతి ఏంటంటే ప్రూఫ్లు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలే అంటే ఇంతమంది మీ వీడియోలు చూసినాక వీళ్ళంతా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఇదంతా డ్రామా అని చెప్పి చాలా మంది మాట్లాడారు కదా. విషయం చెప్తా, వాళ్ళు కామెంట్స్ పెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉంటది ఇంకా ఇప్పుడు లైవ్ చూడడానికి వచ్చినావు, నువ్వు చూసి అడుగుతున్నావు. మీరు మాట్లాడిన కొన్ని మాటలు అయితే బోనాలని బైకాట్ చేస్తున్నా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరేం డ్రామాలు చేయరు. మేమేం డ్రామాలు చేసి పబ్బం గడుపుకోనికి ఏసాలయం. వీళ్ళు బోనాలు తీస్తున్నప్పుడు బోనాలు కింద పడడం జరిగింది, అక్కడ జరిగిన రచ్చ అందరికీ తెలిసే ఉంటుంది. సో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం మీడియాకు ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ మళ్ళీ వాళ్ళు మారు బోనాలు తీయడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీతో మాకు ఎలాంటి శత్రుత్వాలు లేవు. ఆ రోజు జరిగిన దానికి మీ శివశక్తులు కావచ్చు, జోగినీలు కావచ్చు, ఇలా టెంపుల్ల కాడికి వచ్చి వాళ్ళే ఇలా రచ్చ చేస్తే జనాలంతా కూడా ఏమనుకుంటారు అన్న వర్షనే నేను మాట్లాడిన రోజు. నేను మాట్లాడిన తప్ప దట్ ఈస్ నాట్ రచ్చ. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్లీ మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. బల్కంపేటకి పాసులు ఇవ్వడం జరిగింది. గోల్కొండ దర్శనాలు అద్భుతంగా జరిగినాయి. బల్కంపేటలో ఎన్నడూ కనివిని ఎరగనట్టు మాకు దర్శనాలు జరిగినాయి. కళ్యాణం దగ్గర మినిస్టర్లతో పాటు సీఎం భార్యతో పాటు కూడా మేము దగ్గర ఉండి కూర్చొని మరి అమ్మవారి దర్శనాలు చేసుకున్నాము. జోగు పుస్తే కట్టుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. అయితే మేము బోనాలు వెతుకొని వచ్చేసరికి ఏం జరిగిందంటే కమాన్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపడం మాత్రం నిజం. అది జరిగిందే చెప్పినాం కానీ అందులో కల్పిద్దాము లేకుంటే ఇంకేదైనా కలిపి చెప్పలేదు. బోనం పడిందని చెప్పారా? బోనాలు పడిన సంగతి ఏంటంటే చాలా మంది బోనాలు పడ్డాయి, వీడియోస్ ప్రూఫ్ తో సహా ఉన్నాయి. మా బోనాలు కాదు. మీరు ఆ ప్రూఫ్లు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలే అంటే ఇంతమంది మీ వీడియోలు చూసినాక వీళ్ళంతా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఇదంతా డ్రామా అని చెప్పి చాలా మంది మాట్లాడారు కదా. ఒక విషయం చెప్తా, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏం పని పాట ఉండదు, వాళ్ళు కామెంట్స్ పెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉంటుంది ఇంకా? వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతున్నావు, నువ్వు లైవ్ అప్పుడు నువ్వు చూడలేవు కాబట్టి ఇప్పుడు లైవ్ చూడడానికి వచ్చినావు, నువ్వు చూసి అడుగుతున్నావు. అలాగే ఏదైనా వచ్చి చూస్తేనే తెలుస్తుంది అమ్మా. రాధిక గారు, ఆ రోజు మీరు మాట్లాడిన కొన్ని మాటలు అయితే బోనాలని బైకాట్ చేస్తున్నా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బోనాల రోజు మాకు ఏదైతే ఇబ్బంది జరిగిందో అది వాస్తవం. ఎవరేం డ్రామాలు చేయరు. మేమేం డ్రామాలు చేసి పబ్బం గడుపుకోనికి ఏసాలయం. మేము అమ్మవారిని నమ్ముకున్నాం, ఆ తల్లిని నమ్ముకొని అలా ఈ బతుకుతున్నాం. మేము మంచిగా బతుకుతున్న వాళ్ళని మమ్మల్ని అది ఇది కాంట్రవర్సీ చేసి మమ్మల్ని అట్లా ఇట్లా చేయాలని చూడకండి. మేమేమో ఏండ్ల నుంచి ఎత్తుకుంటూ వస్తున్నాం. ఆ రోజు పోలీసులతో మాకు ఇబ్బంది జరిగింది కాబట్టి మేము అది మాట్లాడినాం. మా పిల్లలై పడ్డాయి, మా పిల్లల బోనాలు పడ్డాయి. నా బోనం మొత్తం క్రాస్ అయింది, కొంచెం అయితే పడేది. నాకు అదే బాధ అనిపించింది. కంచుల దగ్గర నుంచి మొత్తం తిరిగిపోయింది. ఒక్క సెకండ్ అయితే అది భూమి పాలు అవుతుండే. నాకు అందుకే ఏడుపు వచ్చింది. నేను అందుకే అంతగనంగా ఏడ్చిన. ఒక మాట అండి, నేను ఇక్కడ తప్పు పట్టాలని అడగట్లేదు, మీరు ఏడ్చినా అని చెప్తున్నారు కదా. మీరు ఫస్ట్ కాముగా ఉన్నారు, వాళ్ళు వచ్చి బోనం పడింది తిని కూడా ఏడుస్తుంది అనగానే మీరు ఏడవడం కావచ్చు, మళ్ళీ వెంటనే ఆపేయడం కావచ్చు, ఇవి జనాలకి యాక్టింగ్ లాగా అనిపించినాయి. ఏడుస్తుంది అనగానే ఏడవడము, ఏడుపు ఆపేసింది అనగానే ఏడుపు ఆపడం అవన్నీ కాదండి. ఏదైనా వాస్తవంగా జరిగింది అక్కడ, అది జరిగింది అంతే, ఇంకా వేరేది ఏం లేదు. అమ్మవారి సాక్షిగా చెప్పండి, ఆ రోజు జరిగిందంతా కూడా
మీరెవ్వరు కూడా కావాలని కానీ మాకెవ్వరూ చెప్పలే, మాకెవ్వరూ చేయలే. ఇప్పుడు అమ్మవారి చేతులు చూపించి చెప్తున్నా, ఆ రోజు మాకు ఇబ్బంది జరిగింది, మేము ఇబ్బంది అయిందని చెప్పి. బోనాలు పడ్డాయి, మీరు మాత్రం వేసేటప్పుడు చెప్పేటప్పుడు కరెక్ట్ గా చెప్పండి. శ్యామల గారిని మమ్మల్ని వాళ్ళని వీళ్ళని ఎవరిని కాంట్రవర్సీ చేయకండి. శ్యామల కూడా మాకుతో పాటే సమానమే. ఆమె కూడా ఎందుకు రాలేదు ఇవాళ ఆమెకి ఏమి ఇబ్బంది అనిపించింది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఆమె కొంచెం బాధ అనిపించింది, అలిగింది, అంతే వస్తుంది. ఇప్పుడు ఒక మాట మీరు ఆగండి, ఒక Please, late మీకు ఇంకా క్వశ్చన్స్ అడిగేవి. మరి చూడండి, ప్రస్తుతం అయితే ఇలా ఉంది. కొన్ని క్వశ్చన్స్ కి మాత్రమే వాళ్ళు ఆన్సర్స్ చేయడం జరిగింది. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి వీళ్ళని అడిగేవి, ఎందుకంటే జనాలు ఎన్నో కామెంట్లు చేసారు, మీకు డబ్బులు ముట్టలేదా అని ఇట్లాంటి కామెంట్స్. బట్ వాళ్ళు బిజీ అదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చూద్దాం మరొకసారి, ఇక్కడ వీళ్ళ గురువులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్లో బోనాలు కొంతమంది సమర్పించకపోవడం అనేది జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే మళ్ళీ బోనం ఎత్తుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గురువులు ఉన్నారు, చాలామంది జోగినీలు, శివశక్తులు కూడా ఈరోజు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మళ్ళీ ఈరోజు బోనం ఎత్తుకొని మీరు ఇక్కడ దాకా రావడం జరిగింది. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మారుబోనాలు అనే కార్యక్రమం మొదలయ్యింది. మొన్న మా శివశక్తులకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే కాబట్టి ఈరోజు మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, గుడి కమిటీ మెంబర్ ఈవో సార్ గారు వీళ్ళందరూ కలిసి మాతో మారుబోనాలని తీపిచ్చారు. ఈరోజు చాలా చాలా సంతోషంగా అయినాయి బోనాలు, ఒడిబియ్యాల కార్యక్రమాలు కూడా సంతోషంగా అయినాయి. ఇక్కడ నుంచి కాదు, నలుమూలల నుంచి కూడా ప్రజలు వచ్చారు, బోనాలు ఎత్తుకున్నారు. బోనాలని ఒకసారి ఎత్తుకున్న తర్వాత అమ్మవారి దగ్గర తప్పితే మిడిల్లో ఎక్కడ కూడా దించకూడదు. కానీ అక్కడ వాళ్ళు చూసుకుంటే కొంతమంది ఇక్కడ ఫెసిలిటీస్ బాగాలేవనో లేకపోతే ఇంకేదో కారణాలు చెప్పి బోనాలు కింద పెట్టడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు బోనం ఎత్తుకున్నప్పుడు గుడి దాకా వచ్చి దించే ప్రాసెస్ ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం అది ఎంత నిష్టగా ఉంటాము, ఎంత ఉపవాసంగా ఉంటాము. అమ్మకి మనం నైవేద్యం వండుకొచ్చినప్పుడు అమ్మ దగ్గర సమర్పించాలి. కాకపోతే అక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అలా చేయవలసి వచ్చింది సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ ఎవరైతే బోనం కింద పెట్టి మా బోనం కింద పడిపోయింది అని చెప్పేసి ఏడ్చేసి బంగారం పోయిందని, బోనాలని మేము బైకాట్ చేస్తున్నామని ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అదైతే అయ్యింది. ఖచ్చితంగా అయితే మేము అన్ని న్యూస్లలో చూసాము, అన్ని యూట్యూబ్ ఛానల్స్లలో చూసాము. అది మాత్రమైతే బోనాలకు ఇబ్బందికరంగా అయితే చాలా వరకు అయినాయి, అందరికీ అయినాయి. బోనాలకు ఇబ్బంది అయిందా కావాలని అక్కడ ఉన్న కొంతమంది ఇదంతా కూడా ఇట్లా చేయాలని చేశారా? బోనాలకు అయితే ఇబ్బంది అయితే చాలా వరకు అయింది. ఎందుకంటే మా శిష్యుల వాళ్ళది కూడా బోనం పడింది. ఖచ్చితంగా పడిన వాళ్ళది లేదు, అక్కడ వేరే వాళ్ళది ఉంది. పడింది పోలీసుల వల్ల అంటున్నారు. నిజంగా పోలీసుల వల్ల పడితే సీసీ కెమెరాలలో రికార్డు కావాలి కదా. మరి ఒక్క సీసీ కెమెరాలో కూడా బోనం పడినట్టు నేరుగా రికార్డు కాలేదు. పోలీసు వాళ్ళ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యింది. మళ్ళీ మా శివశక్తుల నుంచి కూడా కొద్దిగా ఇబ్బంది జరిగింది. మా బోనాలు పడడానికి కారణము ఖచ్చితంగా మా శివశక్తుల వల్ల కూడా కొన్ని బోనాలు పడ్డాయి. అది ఒప్పుకుంటున్నారు ఖచ్చితంగా. మరి శివశక్తులు అంటే ఇప్పుడు బోనాల పండుగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శివశక్తులు కానీ, జోగినీలు కానీ, వీళ్ళ ఆటలు కానీ, వీళ్ళ పాటలు కానీ చూడ ముచ్చటగా ఉంటాయి, కనులకి చాలా కనువిప్పు కలగజేస్తాయి. మరి అలాంటి వాళ్ళే ఇలా చేయడం, అమ్మవారి దగ్గరకు వచ్చి ఇట్లా చేయడం అనేది అమ్మవారిని హేళన పరిచినట్టు, కించపరిచినట్టే కదా. ఖచ్చితంగా ఈ రోజు అయితే అమ్మవారికి శాంతి లేదనే కదా మళ్ళీ మాతోని ఈ రోజు మారుబోనం అనే ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ రోజు ఎవరైతే బోనం అక్కడ దాకా వెళ్లకుండా మిడిల్లో దింపేసిరో వాళ్ళంతా ఈ రోజు మళ్ళీ బోనం ఎత్తుకున్నారా? తల్లి చూసుకుంటుందమ్మా, ఏది చేసినా తల్లి ఇక్కడ లేదనుకుంటే ప్రతి ఒక్క ప్లేస్లో అమ్మవారు ఉంటుంది. ఎక్కడెక్కిన అమ్మవారికి ఆ పరిస్థితి అట్లా వచ్చింది కాబట్టి ఎవరేం చేయలేరు. ఆ రోజు సరే జరిగిపోయింది, ఏదున్నా అమ్మవారి మీద భారం వేసినాము. కానీ క్రౌడ్ వల్ల పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది అందరూ అర్థం చేసుకుంటే అసలు ఇవేవి జరగవు. బౌన్సర్ల వల్ల కూడా కొంతమంది బోనాలు పడ్డాయి అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అంటున్నారు కానీ మీరు అన్నట్టు ఇక్కడ వీడియో ఫుటేజ్ అయితే ఎక్కడ కూడా బోనాలు పడ్డాయి, ఖచ్చితంగా జరిగింది. ప్రతి అడుగడుగున బార్గేట్లు వేయడం జరిగింది. బార్గేట్ల వల్ల కూడా మాకు ఇబ్బంది కలిగింది. చేతులు తలిగినాయి పోలీస్ వాళ్ళకి. ఇక్కడ బార్గేట్లు వేసి తార్లు ఉన్నాయి. ఆ తార్లు మేము 20 కిలోల బోనాలు ఎత్తుకొని వస్తున్నాము. తార్లు ఎత్తుకున్నప్పుడు ఆ తార్లు అనేవి మా బోనాలకు తాకి కూడా కింద పడిపోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎవరిదో కాదు, బౌన్సర్స్ ఒకటేసారి వీళ్ళు బోనం ఎత్తుకుని వెళ్ళినప్పుడు వేరే లైన్ రావాలి కదా. మళ్ళీ రిటర్న్ అదే బోనం వచ్చిన లైన్లో వచ్చి బౌన్సర్స్ వల్ల పోలీస్ వల్ల బోనం అంతా కింద పడ్డది. ఆ మీడియాలో కూడా నేను మాట్లాడింది కనిపిస్తుంది మీకు. మరి ఒక మాట అండి, బోనం పడింది బౌన్సర్ల వల్ల అని మీరు క్లియర్ గా చెప్తున్నారు, కానీ పోలీసుల వల్ల అని చెప్పేసి గవర్నమెంట్ వరకు నిలదీసే ప్రయత్నం చేశారు. వేసి అక్కడ తార్లు కట్టారు కదా, ఆ తార్లు అనేటివి ఏమన్నా అంటే కిందికి లేపితే మా చీరలకు దాకినాయి, పైకి లేపితే బోనాలకు దాకినాయి. అది మీ కంఫర్ట్ కోసమే కదా. మా కంఫర్ట్ కోసమే, కానీ ప్రజలు ఒక్కటేసారి భారీ ఎత్తుగా వచ్చి తోసేయడం వల్ల అలా
జరిగింది అని చెప్తున్నాం. ఈ రోజు అయితే సకల సంతోషము, మేమందరం మంచిగా చేసుకున్నాము. అమ్మవారి కృపా కటాక్షాలు తెలంగాణ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. ఆ రోజు ఏదైతే కొంతమంది వచ్చి అక్కడ ఏడవడం కానీ ఇవన్నీ చేసిరో అదంతా కూడా మీడియా వాళ్ళకి కావచ్చు, కొంతమంది ఇవన్నీ వీడియోలు రిలీజ్ చేశాక డ్రామా చేస్తున్నారు వీళ్ళంతా, ఓవర్ యాక్టింగ్ అని అన్నారు. మీకేమనిపించింది? ఒక శివశక్తిగా మీరు చెప్పండి. ఫైనల్గా చెప్పాలంటే చేసేవాళ్ళు చేసిరు, అది చేయాలనుకున్న వాళ్ళు అది చేసిరు, ఇది చేయాలనుకున్న వాళ్ళు ఇది ఇవాళ మాత్రం మనస్ఫూర్తిగా అందరం హ్యాపీగా వచ్చినాం, హ్యాపీగా చేసి ఆ రోజు ఇట్లాంటి దర్శనం కూడా మాకు జరగలేదు. ఇవాళ మేము చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాము, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, మరి బోనాలు అనగానే అందరికి ఫస్ట్ అంత ముందు నుంచి ఉన్నది జోగిని శ్యామల గారు. తన పేరు అందరికీ గుర్తొస్తుంటుంది, బోనాలు అంటే చాలు. తన ఆట కావచ్చు, తన పాట కావచ్చు. మరి ఈరోజు తను లేకపోవడం, ఆ రోజు తను కూడా ఇలాంటి ఇష్యూస్లలో పార్టిసిపేట్ చేశారు, ఏడవడం కానీ కళ్ళు తిరిగి పడిపోవడం కానీ చేశారు. మరి మీరేమంటారు? మాతో పాటు ఆమె కూడా శ్యామల కూడా శివసత్తి కాబట్టి ఈరోజు మాతో ఆమె లేదని చాలామంది బాధపడుతున్నారు, బయటకు ఎవరు చెప్పట్లేదు. మాతో పాటు ఆమె కూడా శ్యామల గారు కూడా ఉంటే చాలా తను సంతోషించారు. ఎందుకు రాలేదు ఇక్కడికి? నిన్న మొన్న అక్కడ అలా బయట కూడా జరిగింది కదా, ఏదో వీడియోస్ అన్ని నేను ఇన్స్టాలో చూడడం జరుగుతుంది. ఆమె చాలా బాధపడుతుంది, మొన్న జరిగిందని కూడా చాలా ఫీల్ అయింది ఆమె. కాకపోతే అది కావాలని ఉందా, ఆమె వంతులో ఉందా, దేవుడు పరీక్ష పెట్టిండా, అది మనం ఏం మనసు ఏమనిపించింది? ఆమె అన్నింట్లో చెప్పే ఇంటర్వ్యూస్ లేదంటే నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు గవర్నమెంట్ అంటుంది. కక్ష సాధింపు చేయడానికి అవసరం ఏముంది? అదే అడుగుతున్న, అవసరం ఏముంది? ఆమె చెప్పాలి. అది ఓకే, జరిగింది, నీకు అన్యాయమే జరిగింది, అందరికీ తెలిసిన విషయం. నువ్వు గవర్నమెంట్ అన్నిసార్లు క్వశ్చన్ చేసినావు, వాళ్ళ వల్ల నీకు జరిగింది ఏందో, నీ ప్రాబ్లం ఏందో అవన్నీ క్లియర్ కట్గా అందరికీ చెప్తే సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా ఏ శివశక్తికి ఏ జోగులకు కూడా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని నేను ఇప్పుడు అమ్మవారిని మొక్కుకింది. ఎప్పుడైనా ఏదైనా మొక్కు కూడా ప్రజల కోసమే మొక్కుతాం మేము, మా పర్సనల్ మాకేం ఉండదు. కాకపోతే ఈరోజు జరిగింది అన్నట్టు ఈ ఇబ్బందులు లాస్ట్ ఇయర్ మధ్యలో ఒకసారి ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయి, మళ్ళీ ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి. ఎవరైతే ఏం కావాలని చేయరు, అనుకోకుండా జరిగేటి అవి అర్థం చేసుకుని ఉంటే పబ్లిక్ కానీ, బౌన్సర్స్ కానీ, పోలీసులు కానీ, విఐపీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే పండుగ ముందుకు బాగా జరుగుతుందని నా ఉద్దేశం. అక్కడ ఒక మాట మాట్లాడారు, నెక్స్ట్ టైం మేము బోనాలు ఎత్తుకోము, బోనాలని బైకాట్ చేస్తున్నాం అన్నారు డైరెక్ట్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్క టైం వరకే ఎత్తుకోరని చెప్పారు. బైకాట్ చేయడం అంటే బహిష్కరించడం కదా. బహిష్కరించలేదు, కాకపోతే ఇంట్లో చేసుకుంటాము, ఇక్కడ వరకు మేము రాము, మాకు ఇబ్బంది పెడుతున్నారు కదా, అర్థం చేసుకున్న రోజు మమ్మల్ని పిలిచిన రోజు వస్తాం. జనాల మీద కోపం వస్తే అమ్మవారి మీద ఎందుకు చూపెట్టాలి ఆ కోపాన్ని? జనాల మీద కోపం లేదు, కోపడింది గవర్నమెంట్ మీద. మేము ఇబ్బంది పడుతున్నాం, మా పరిస్థితి చూడండి అని మాత్రమే మేము చెప్తుంది. ఎవరి మీద మాకు ఎలాంటి కోపాలు ఉండవు, మా సిచ్యువేషన్, మా లైఫ్ మాది ఇట్లుంది, అర్థం చేసుకోండి అని మాత్రమే రిక్వెస్ట్. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈరోజు హంబుల్గా అడుగుతున్నారు, కానీ అదే రోజు ఇంతే హంబుల్గా అడుగుంటే ఇంత పెద్ద రచ్చ అయ్యేదా? అదే అంటున్నాను, అప్పుడు ఆ ఉన్న టెన్షన్స్లో అలాంటి టైంలో ఎవరికి అర్థమైందో కాలేదో జరిగిపోయింది. నేను చూడండి, నేను చెప్పి నేను ఇది అగలేను. కాకపోతే ఇప్పుడు జరిగింది, ఎప్పుడు జరగకుండా అందరూ ఆలోచించి అందరూ బాగుంటాయి. ఇట్లా అమ్మ దయతో అందరం చల్లగా ఉంటే ఇలాంటి పండుగలు ఇంకా 1000 పండుగలు చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మీకు ఎలాంటి ప్రొటెక్షన్ గవర్నమెంట్ నుంచి కావాలి? నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వద్దంటే ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఎన్నోసార్లు చెప్పిన మాట, అందరూ చెప్పిన మాట నేను చెప్తున్నా. ప్రత్యేకంగా మా ఏమంటారు జోగినీలకి, శివసత్తులకి లేదా బోనాలు, ఇప్పుడు బోనాలు కూడా చాలా మంది ఆడవాళ్ళు ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళే ఎన్నో వీడియోస్ నేను చూసిన, ఇబ్బందులు పడుతున్నారు. మేమనే కాదు, మమ్మల్ని ముందుకేయడం ఏంటంటే మేము 10 జాగాలో మాట్లాడడం వల్ల మేము ముందుకు అవుతున్నాము. మాట్లాడరు కాబట్టి ఇప్పుడు పబ్లిక్ మాట్లాడు కూడా మళ్ళీ ముందుకు కారు, వాళ్ళు ఎవరు గుర్తించలేరు. మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, గుర్తించేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని మాత్రం ముందు పెట్టి గుర్తింపు వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళని గుర్తుపట్టి పాయింట్అవుట్ చేసి వాళ్ళనే పేరు నేమ్తో మనం అంటున్నాము. పబ్లిక్ అందరినీ మనం అనలేము కదా, ప్రతి ఒక్కరికి అలాంటి ఇబ్బంది ఉంది. నెక్స్ట్ టైం ఏ పండగ కూడా ఏదైనా సెక్యూరిటీ చేసినా కూడా కొంచెం ఆలోచించి చేస్తే చాలా బాగుంటుంది. తప్పు ఎవరిది అని తెలుసుకోకుండా డైరెక్ట్ పోలీసులను అనడం కరెక్ట్ అంటారా? ఎవరిని కూడా తప్పనదు. ఇప్పుడు మా జోగినీలను అనకండి, శివసత్తులను అనకండి, పబ్లిక్ అసలు ఎవరిని అనొద్దు. ఎందుకు అన్నారు? మీరే కదా అన్నది తప్పని. మా అన్నారు, ఆ సిచ్యువేషన్ వాళ్ళకి ఎట్లా వచ్చింది అది క్లారిటీగా మనం కనుక్కుంటే తెలుస్తుంది. ఆ చిన్న పాయింట్ కోసం పెద్ద ఇష్యూ చేసి ఉట్టు అందరిని బాధ పెట్టిర్రు. ఆ రోజు అందరూ స్ట్రగుల్ అవ్వరు. గుడి కమిటీ కానీ, పోలీసులు కానీ, పోలీసులకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా ఇంటర్ నేను ఇన్స్టాలో ఈ గొడవలు జరుగుతున్నాయి బోనాల పండుగలు, దాని గురించి నాకు చాలా ఇది అవుతుంది, దానికోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏది చేసినా కూడా అందరూ ఒక ఆలోచనతో నడిస్తే అసలు గొడవే జరగదు. ఓపిక నశించి ఇట్లా జరిగినట్టు అమ్మవారికి ఉన్నట్టు మనము శివసత్తులం కదా, మనకు ఓపిక అనేది ఉంటే అసలు ఏ గొడవలు జరగవు. వాళ్ళని రిక్వెస్ట్ చేసో వాళ్ళని అర్థం చేయించి మనం వెళ్ళిపోవచ్చు, దర్శనం చేయించుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే మాకు మట్టుకు ఎందుకంటామంటే మాకంటే ఎవరు లేరు, ఈ ఊరు ఈ ప్రపంచమే మా జీవితం అనుకుంటాం మేము. కానీ మీ దాంట్లో కూడా శృతి గారు మాట్లాడిన వీడియో చూసారు కదా, చూసి ఆ వీడియో మాట్లాడిన తర్వాత మీ దాంట్లోనే కొంతమంది వాళ్ళకి అగెనిస్ట్ ఉన్నారు అని చెప్పి గొడవలు అయ్యాయి అని చెప్పేసి నేను విన్నా. ఎందుకు గొడవలు అయినాయి? కమ్యూనిటీలో మీరు ఒక మాట మీద ఉండాలి కదా. కమ్యూనిటీలో ఉన్నాము, కాకపోతే హైదరాబాద్లో ఒకరిద్దరే లేరు కదా.
మా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అందరూ ఒకే గ్రూప్లో ఉండి అందరూ గొడవ అయింది అంటే మీరు ఖండించిరా వాళ్ళు చేసింది తప్పని చెప్పిరా? మేము ఇంతవరకు నేనైతే మాట్లాడలేదు. మీరు శృతితో ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. శృతి లోపలే ఉంది, మీరు శృతితో మాట్లాడండి. అది ఓకే.